అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నష్టాల ఊబిలోకి తోసేసిన వ్యక్తులను సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ప్రస్తుతం 1,00,000 టన్నులపైనే ఉన్న చెరుకును ఫ్యాక్టరీ తెరిపించి ఆడాలి. గతంలో తోలున చెరుకు పేమెంట్లు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుండి 100 కోట్ల రూపాయలు ఇచ్చి తక్షణమే ఫ్యాక్టరీ రైతులను ఆదుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఈ నెల డిసెంబర్ 29 సోమవారం రైతు సభకు రామచంద్ర యాదవ్ రావాలని రైతులు పిలుపునిచ్చారు. రామచంద్ర యాదవ్ రైతుల పిలుపు మేరకు వస్తారో రారో తెలియాల్సి ఉంది. అన్ని తెచ్చేస్తాం, అన్ని చేసేస్తాం అంటారు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని అసలు పట్టించుకోకుండా చేస్తున్నారు. మీ ప్రభుత్వం చేస్తున్నారు? పనికిరాని పథకాలన్నీ పెడుతున్నారు. రైతులు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు. మా బంగారాలు పోను. ఇప్పుడు మా పరిస్థితి? రైతు షుగర్ ఫ్యాక్టరీ బతుకుదామని టన్నులు సంవత్సరానికి 50, 60, 70, 80, 90, 100 టన్నులు కూడా తోలి వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక్క చెరుకు ముక్క కూడా తోలలేదు. ఇప్పుడు రైతుల పరిస్థితి? మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. తోలు సరుకులకి రూపాయి లేదు, పాపాయి లేదు. మా పరిస్థితి? మరి బంగారం పిల్ల పాప పుట్టిన పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది? అదే ఖర్చు అవుతుంది. సీరికి ఒకసారి మీరు ఉడి చూడండి, మీకు తెలుస్తుంది రైతుల కష్టం. ఒక్కసారి మీరు చెయ్యండి. వాళ్ళు ఎకరా ఓడండి, మీకు తెలుస్తుంది. ఎకరా ఓడండి, అది ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. అప్పుడుదా మీకు తెలియదు రైతు బాధ. మేము కుర్చీలో కూర్చుంటున్నాము, ఏదో సంపాదించడం కాదు. రైతు ఒక ఎకరం పొలం ఓడండి, తెలుస్తుంది మీకు బాధలు ఉంటే. డబ్బులు రాకుండా మేము దాంట్లో తేడా ఎంత వస్తుందో, రైతు కష్టమేటో రైతు ఇల్లువేటో మీకు తెలుస్తుంది. రైతులు ఎంత కష్టపడినా సరే మాకు రూపాయి రాలేదు. రైతుకి చేస్తున్నారా? ఎకరాలు ఉడుతున్నా వరిసేను తోటలోనూ ఏమన్నా రూపాయి ఎత్తుందా మాకు? ఇప్పుడు ఎట్టిన బంగారం అంతా ఏం చేయమంటారు? మమ్మల్ని తీసేసుకున్నారు బ్యాంక్ వేల వేసి మీ మీద ఆధారపడిచ్చింది. లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ 1,80,000 ఉండిపోయింది ఫ్యాక్టరీలో. ఈవేళ గత సీజన్లో 3,000 తోలివని ఈవేళ 2,000, 2,400 అడుగుతున్నారు. ఈ పండిన పంట అంతా ఏం చేసుకోవాలి? ఈ చెరుకంతా అలాగే వేస్ట్ కాగా ఉండిపోయింది. మనం వద్దంటే మానేద్దాం, ఎట్టుకోమని పేపర్లు కూడా ఇచ్చారు నిరుడు. అయినా సరే అన్ని మాట మీద ఎడితే మాకు చెరుకు లేదు, తోలడం లేదు, దానికి స్పందనాలు ఏమీ లేదు. మరి మా పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? అయ్యా రామచంద్ర గారు 29 మా ఫ్యాక్టరీ లాస్ లో ఉందని మాకు పేమెంట్లు ఇవ్వలేదు. 100 కోట్లు కేంద్రం నుండి, 100 కోట్లు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.